కరోనా నేపథ్యంలో వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేలా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ భారీ ప్యాకేజ్ ఏ విధంగా ఉపయోగపడుతోంది? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనపై మిర్చి రైతులు ఏమంటున్నారు? లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రైతులు ఏం కోరుకుంటున్నారు అనే అంశంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. లాక్డౌన్ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కేంద్రం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. వీటిలో అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చామని, లాక్డౌన్ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలు బయటపడేందుకు ఈ ఉద్దీపన ప్యాకేజీ పనికి వస్తుందని కేంద్రం చెబుతోంది. దీనిలో ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ కేటాయింపులు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రైతులకు అంతర్రాష్ట్ర రవాణా మీద ఆంక్షలు ఎత్తివేసి స్వేచ్ఛాయుత వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవకాశం కల్పించారు. ఇకపై మార్కెట్ కమిటీలకు, మండీలకు నిర్ణీత ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఏ ప్రాంత రైతులు ఏ ప్రాంతంలోనైనా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు చట్టం కూడా తెస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా 3వ విడత ప్యాకేజీ ప్రకటనలో గుంటూరు మిర్చిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుకి ఏం ఉపయోగం లేదండి. ఏదో మందు కట్టలు కూడా సబ్సిడీ ఎత్తేసామని చెబుతుంది గవర్నమెంట్. ఆ సబ్సిడీ ఎత్తేనో రేట్లు ఎక్కువ పెరుగుతాయి, కూలీ ఎక్కువ పెరిగింది. మేము దిక్కుతోన్న స్థితిలో ఉన్నాం రైతు. అందుకే ఈ 2 నెలల నుంచి కర్మాగారాలు మూసేసి ఉన్నాయి. సంవత్సరం బారికి ఎరువుల కర్మాగారం ఆడితేనే రైతులు మందు కట్టలు సాలినట్టుగా ఉన్నాయి. ఈ 2 నెలల మూసేసరికి రేపు డిమాండ్గా ఉంటాయి. రైతులందరూ మందు కట్టలు అందం బ్లాకులు అమ్ముతారు. పండించే పంట ఇప్పుడు 3 ఏళ్ళు కూడా లేదన్నారు. పత్తి మిరగాయలు మొన్నటిదాకేమో ఎనసిక్కాయలు 8 ఏళ్ళు అటు కొన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళన్నారు, 6 ఏళ్ళు అన్నారు. యార్డు తీయలేదు. కూలీలకేమో సాయంత్రానికి డబ్బులు కట్టాలి. రైతు దగ్గర డబ్బులు లేవు. నానా పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం రుణమాఫీ చేసి మళ్ళీ ఇస్తాము, లేకపోతే ఈ పాత బాకీలని రీషెడ్యూల్ చేసి మళ్ళీ బాకీలు ఇస్తే మళ్ళీ పంటలు వేసుకోవడానికి ఒక హుషారుగా ఉంటుంది. మాకు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన 1 లక్ష కోట్లు రైతులకు ఏం ఉపయోగం లేదండి. ఈ మామూలుగా ఇవన్నీ ఏంటంటే ఊరక ఏదో ప్రకటించిందే కానీ అంకెల గారడీ మాత్రమే కానీ ఇది ఏమీ తెలియదు. పైపెచ్చు ఈ రోడ్డుని వెళ్తున్న కూలీలకి 11,200 కోట్లు ఇచ్చామన్నారు. వాళ్ళు ఇంకా రోడ్డుని నడుపుతున్నారు. ఇక్కడ మామూలుగా స్టేట్ గవర్నమెంట్కి 800 కోట్లు ఇచ్చామంటున్నారు. ఒక్క కూలాంటి సరిగ్గా తరలించింది లేదు. ఇవన్నీ ఏంటంటే ఊరక అంకెల గారడీతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి ఏదో చేస్తున్నాం అనుకోవడమే కానీ ఏమీ చేసేది ఏమీ లేదు, వీళ్ళు చేసేది ఏమీ లేదు. అయితే గుంటూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆసియాలోని అతి పెద్ద మార్కెట్. వేసవి ప్రారంభంలో మిర్చి సరుకుతో యార్డు కిటకిటలాడుతూ ఉంటుంది. కోట్లాది రూపాయల టర్నోవర్తో మిర్చి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది కరోనా లాక్డౌన్తో మిర్చి యార్డు సీజన్ మొత్తం మూతపడింది. జనవరి నుంచి మిర్చి పంటను యార్డుకు తెచ్చి అమ్ముకునే రైతులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. శీతల గిడ్డంగులలో నిల్వ పెట్టుకుందామన్నా రవాణా సౌకర్యం లేక అష్టకష్టాలు పడి శీతల గిడ్డంగులకు వెళ్లినా అద్దె రేట్లు పెంచడంతో రైతులు స్థానికంగా దళారులకు తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. దీంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆర్థిక మంత్రి ప్యాకేజీ ప్రకటనలో గుంటూరు మిర్చి ప్రస్తావన ఉండడంతో రైతులలో ఆశలు చిగురించాయి. క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల వల్ల తమకు నేరుగా ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు. వ్యాపారులు, దళారులే ఈ ప్యాకేజీ వల్ల లబ్ధి పొందుతారని చెబుతున్నారు. ఇప్పుడు యార్డు నెల 15 రోజుల నుంచి మూసేసి ఉంచడం వల్ల మాకు చాలా అమ్ముకోవడానికి ఇబ్బంది అయింది. కోల్డ్ స్టోరేజీలు పూర్తిగా నిండిపోయి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టాది కావట్లేదు, అమ్ముకోవాలి కావట్లేదు. ప్రభుత్వం ఏదన్నా చూసి దానికి ఎగుమతి ఆర్డర్లు ఇచ్చి ఎగుమతి వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇస్తే లేదా ఎగుమతి ప్రోత్సాహాలు చేస్తే రైతులకి ఉపయోగంగా ఉంటుంది మాకు. కానీ చాలా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కిసాన్ క్రెడిట్ కార్డుల మీద రుణ పరిమితి పెంచామంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. రికార్డుల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డులోనే తప్పితే రైతుల చేతి కిసాన్ క్రెడిట్ కార్డులు రాలేదు. ఆ కిసాన్ క్రెడిట్ కార్డులు ఉండే ప్రయోజనం ఏమి రైతులకు అందట్లేదండి. ప్యాకేజీ ప్రకటించామంటున్నారు కానీ ఏ ప్యాకేజీ మాకు అర్థం కావట్లేదు. ఏదో క్లస్టర్లు ప్రకటిస్తాము, కిసాన్ క్రెడిట్ కార్డుల మీద రుణ పరిమితి పెంచుతాము, రుణ వడ్డీని మాఫీ చేస్తే అది కొద్దిగా ఉపయోగపడుతుంది. రుణాల మీద వడ్డీని మాఫీ చేస్తే ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్కి అన్ని ఉత్పత్తులు కొనాలండి. 100% కొంటేనే 100% పండిన పంట మొత్తం కొనగలిగితేనే రైతుకి ఉపయోగం జరుగుతుంది. ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి. రైతులకు నేరుగా లబ్ధి జరగాలంటే రుణమాఫీ చేసి తిరిగి మరల రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. రుణమాఫీ ఒక్కటే రైతులకు ప్రత్యక్షంగా వచ్చే ఉపయోగమని, మిగిలిన ఏ ప్యాకేజీలు ప్రకటించినా ఉపయోగం లేదంటున్నారు.